నమస్కారం. కలగూరు గంపకి స్వాగతం. ఈరోజు ఒక సరదా స్కిట్తో వచ్చాను. దీన్ని ఆదరిస్తారని భావిస్తూ, అన్యదా భావించకుండా దీన్ని సంతోషంగా సరదాగా స్వీకరిస్తూ వీక్షించండి. సీతారామ వనవాసం, పట్టాభిషేకం, ఊర్మిళ నిద్ర, వీటిని కొంత ప్యారడీతోటి మీ ముందు ఉంచబోతున్నాను. కైకేయి అడిగిన వరాలు, దశరథుడినే అడిగిన వరాలకి ఇదిగా సీతారామ లక్ష్మణులు అడవుల వెంట వెళ్తూ ఉన్నారు. లక్ష్మణుడు ఏమన్నా బాధపడుతున్నాడేమో, ఈ రకంగా అమ్మ అడిగిందేమో అనుకుంటుంటే రాముడు అప్పుడు అంటున్నాడు, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా వనమంతా చుట్టేసైరా అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఇంతలోకే శూర్పణఖ వీళ్ళని అక్కడ చూసింది. దండకారణ్యంలో అక్కడ అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత ఆమె అంటోంది, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, మైనే దిల్ తుజ్కో దియా, మైనే దిల్ తుజ్కో దియా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. రాముడు అంటున్నాడు, వద్దు, నాకు సీత ఉంది చాలు, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడని చమత్కారంగా అన్నాడనమాట. సరే, లక్ష్మణుడిని అడిగితే ఇటు వచ్చింది. లక్ష్మణుడిని అడిగితే, లేదు, నేను మా అన్న సేవలో ఉన్నాను, అన్నావదిలో నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అని అంటే, ఈ సీత ఉండటం వల్ల కదా మీరు నన్ను వద్దంటున్నారని సీత మీద తినటానికి పోతే రాముడి సైగతోటి అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తున్నాడంటే, చండాల రాక్షసివే, బండల్లే వచ్చావే, గొడవింక చేస్తే చస్తావే అంటూ ముక్కు చెవులు కోసాడు. అప్పుడు శోకంతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. రావణాసురుడి సోదరి కాబట్టి పోయి అక్కడ అంటోంది సీత అందం గురించి చెప్తూ, డోంట్ మిస్ సోదరా సీతను, డోంట్ మిస్. ఆయన కూడా చెల్లెలు ముక్కు చెవులు పోయిన ఆయన బాధపడకుండా, అందవికారంగా చేశారని బాధపడకుండా ఆయన ఏమంటున్నాడంటే, మారీచుడిని పిలిచాడు వెంబడి. లేడీ వేట, ఇది లేడీ వేట, పోయి తీసుకురా. రా అంటేనే నాకు భయం వేస్తుందని మారీచుడు చెప్తే, నా చేతిలో వస్తావా లేకపోతే వెళ్తావా అన్న. సరే, నీ చేతిలో చచ్చకంటే చచ్చేది రాముడి చేతిలో చస్తాను, అప్పుడు ఆనాడు చిన్నప్పుడు కొడితేనే బాణంతో వచ్చి ఇక్కడ లంకలో దగ్గర పడ్డాను అనుకుంటూ వెళ్ళి మాయ జింకలాగా వెళ్ళాడు. ఆ జింకని వీళ్ళ ఆశ్రమం ముందు తిరుగుతూ ఉంటే సీత చూసి రాముడితో అంటోంది, అనగనగా ఒక అడవి ఉంది, అడవిలోన చెట్టు ఉంది, చెట్టు వెనక జింక ఉంది, జింకే అటు ఇటు తిరుగుతూ ఉంది, తిరిగిన జింకే జిగజిగ మంది, జిగజిగ చూస్తే మతి చెదిరింది, చెదిరిన మతికి కలత అయ్యింది, కలతకి మూలం జింక అయ్యింది, ఆ జింక నాకే కావాలి, రామ ఆ జింక నువ్వే తేవాలి, ఆ జింక నాకే కావాలి, రామ ఆ జింక నువ్వే తేవాలి. పాప ఎప్పుడు ఏం అడగదు కదా అని రాముడు బయలుదేరాడు. లక్ష్మణుడు వద్దు అంటున్నా కూడా అది మాయది, ఎక్కడ బంగారం ఉండదన్న. సరే, ఏది మాయ అయితే తేల్చి వస్తానని బయలుదేరాడు. అది అందకుండా వెళ్తోంది. అప్పుడు రాముడు, తళ తళ తారకలాగా మిలమిల మాలికలాగా కనిపించి చచ్చావే, పరిగెత్తి చంపావే జింక, స్వర్ణకాంతుల మాయ జింక, పరిగెత్తిపో మాకే కుంక జింక, నీ వెతకలేనమ్మో వంక డొంక అనుకుంటూ అటు వెళ్ళాడు. అక్కడికి పోయి వాడిని కూల్చేశాడు. ఆ మారీచుడు చచ్చిపోతూ, హే సీత, హే లక్ష్మణ అంటూ ఉంటే రాముడి గొంతుతో వెంటిలాక్విజన్ చేశాడు. నిజమే అనుకోని సీత లక్ష్మణుడిని వెళ్ళమంది. సరే, ఒక లక్ష్మణ రేఖ రాసి దాటకు వదిన అని చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇంతలోకి రావణాసురుడు పక్క నుంచి వచ్చి, ఇంత భిక్షుంటెయ్యమ్మో, ఇంత ఫలముంటెయ్యమ్మో, నీ మొగుడు మరిది చల్లంగుండ చెలియో దండం పెడతా అంటూ ఒక బిచ్చగాడి వేషంలో రావణాసురుడు వచ్చి అడిగాడు. సరే, ఈమె అనుకోకుండా ఆ గీత దాటి యువతలకి రాగానే తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. పోతూ సీతతో అంటున్నాడు, నీ కర్మకి కర్తను నేనే, ఫ్యూచర్లో భర్తను నేనే, ఓ మై లవ్, నన్ను లవ్లో ముంచేశావు, ఓ మై లవ్ అని అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే ఈమంది తీసుకెళ్ళి అక్కడ లంకలో కూర్చోబెట్టాడు. అశోకవనంలో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా బాగా వేధిస్తున్నాడు. అప్పుడు సీత అంటోంది, అమ్మాయే తన్నగా అరపళ్ళే ఊడెగా, రావణుడా గతి తప్పి బొందల్లో పడతావురో,
అబ్బాయే కోతిలా ఇకిలిస్తే రోతగా ఆ బోడి నవ్వులకు ఒళ్ళేమ మండేను. ఆ తన్నులు ఓ ఓ ఈ చిన్నెలు, ఆ తన్నులు ఈ చిన్నెలు కలిసొస్తే అవుటేలే. పైత్యం పుట్టే వేళ పళ్ళన్నీ జివజివలే, పైత్యం ముదిరే వేళ ఒళ్ళంతా చిమచిమలే. చెప్పే చేతుంటే అది చేతిలో పిస్తోలే, చెప్పే తోడుంటే పులి అయినా పిల్లేలే అంటే రావణాసుడు అంటున్నాడు. నీ ఇంట్లో ఏ డస్ట్ అయినా నా పాలిటి పాన్సేలే, నువ్విచ్చే పచ్చినీళ్ళైనా నా నోటికి పెప్సీలే. సీత ఈ తిక్కలే ఓ ఓ తలకెక్కగా, ఓ ఓ ఈ తిక్కలే తలకెక్కగా, అది తొక్కల వ్యవహారం పో అంటూ పంపించింది. ఇక్కడ తను బాధపడుతూ అశోకవనంలో అక్కడ కూర్చుంది. సరే అందరి ముందు పరుగుపోతుంది. రావణాసురుడు వెళ్ళాడు. ఇక్కడ సీత వీళ్ళు రాముడు తిరిగి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇద్దరు, ఏంది నువ్వు ఇట్లా వచ్చావు అంటే, వదిన నీ కోసం ఏదో అయిందని వచ్చాను అని అంటే, అయ్యో ఇద్దరు కలిసి వెతికితే అక్కడ సీత లేదు. చుట్టూ అంతా గాలించారు ఎంత వెతికినా. అప్పుడు సీత కోసం రాముడు బాధపడుతూ, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది సీత, ఇదేంగా రెడీ, ఏ నీడైనా అచ్చం నీలాగా పడుతూ ఉంది ప్రియా, ఇదే మారడి అనుకుంటూ ఉంటే బాధపడుతూ ఉన్నాడు. ఇంకా వెతుకుదాం పదన్నయ్య, ఇక్కడే ఉంటుంది, మనం ఎక్కువసేపు కాలేదని లక్ష్మణుడు బయలుదేరదీశాడు. పోతూ పోతూ సీత కోసమే ఈ అన్వేషణ, సీత ఝాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, సీతయే దీపమై దారి చూపెనే అనుకుంటూ రాముడు వెతుకుతూ పోతున్నాడు. అక్కడ ఇంతలోకి హనుమంతుడు ఒక చోట కనిపించాడు. చెట్టు మీద కూర్చొని, జామ చెట్టు మీద కూర్చున్నాడు. గబాల్ని హనుమాన్ రాముడు పిలిచాడు. ఆయన మెడలో కాంచనమాల చూసి పిలవంగానే ఆయన గబాలను ఒక జామ కొమ్మ దింపుకొని, రామా జామి పత్రిగుచ్చా అని ఒక బుకే లాంటి ఒక కొమ్మని ఇచ్చాడు. పండ్లతో ఉన్న కొమ్మని ఇచ్చి దండం పెట్టి నుంచున్నాడు. ఇది భారతదేశంలో కర్కటరేఖ పోయే రాష్ట్రాలు అనమాట. రామజామి పత్రిగుచ్చ రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, గుజరాత్, ఛత్తీస్గఢ్, వీటికుండా కర్కటరేఖ భారతదేశంలో పోతుంది. ఇటంతా వెతుకుతూ మేము బయలుదేరాము. ఇవన్నీ దాటుకుంటూ అటు దక్షిణ భారతదేశం వైపు కూడా వెళ్తూ ఉన్నాము. ఎక్కడా కనపట్టలేదు సీత అని రాముడు అంటూ ఏమన్నాడంటే, హే భాయ్ లటుక్కరా కలపరా చెయ్యి, హే భాయ్ చటుక్కున కోయరా కాయ్ అంటూ హనుమంతుడికి చెప్పాడు. చెప్తే హనుమంతుడు తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు రాముడు ఆయన దగ్గర ప్రమాణాలు చేసి వాలిని చంపి తర్వాత సీత అన్వేషణ కోసం పంపిస్తూ, యమహానగరి శ్రీలంకాపురి అందుకో సుగ్రీవ కట్రవారధి అంటూ బ్రిడ్జ్ కట్టుకొని వంతెన మీదుగా ఈ వానర సైన్యంతో లంకకు వెళ్తున్నాడు. ఇంతలోకి అక్కడ సీత బాధపడుతూ ఉంది. ఇద్దరు చెరొక వైపు తలకిందులవుతున్నారు. కూని నూనె కూనవు నారికవరకవో నూనె తరిచనాలో చిలిని ఏపో మేలకుమి ప్రేవు నూనెనే గిమ్నీలా నేరుని గాక్షిసా డంకో నాకో గువా గాక్షిసా కూనవుని రికవరకవో నూనె అనుకుంటూ ఈ రకంగా బాధపడుతూ తలకిందులైపోతున్నది అటు రాముడు, ఇటు సీత కూడా. తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు, ఈ లోళవేను ఇను ఏం స్తూచెవోటావుం టుకుమ్ను అనుటావుం తిప్రముషము నీనునే, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను అనుకుంటూ ఇక్కడ ఎవరికి వాళ్ళుగా నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరన్ను నేను అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. ఇంతలోకి అక్కడికి వెళ్ళాడు. వంతెన కట్టడం పూర్తయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ
రాయబారం పంపించాడు. అంగదుడి చేత వీళ్ళ చేత రాయబారం పంపించి అయినా సీతనివ్వటానికి ఆయన ఇష్టపడలేదు. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. అప్పుడు నీ పాపం పండెను చూడు, నీ భరతం పడతా నేడు, నీ పాలిటి యముణ్ణి నేనే, నీ కరెక్ట్ మగుణ్ణి నేనే అంటూ రావణాసురుడిని ఆయన చంపేసి విభీషణుడికి పట్టం కట్టి లంకకి రాజుగా చేసి తను ఆయన ఇచ్చిన పుష్పక విమానంలో రాముడు తిరిగి అయోధ్యకు వెళ్తూ పక్కన సీత తోడుంటే లక్ష్మణ హనుమలు వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, నా రాజ్యంలో కన్నీరింకా చెల్లు అనుకుంటూ పోయి పట్టాభిషేకం చేసుకున్నారు. ఆ పట్టాభిషేక సమయం ఎలాగుంది అంటే శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరస సేవలు చేయగా మారుతాత్మజులప్పుడు రాఘవుల చేరి పాదములొత్తగా సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా తుంబురులు నారదులును ఏ తెంచి నిలిచిగా నము చేయగా రంభాదులా సభలలో ఎంత శుభరమ్యముగా నాట్యమాడా సనకాది మౌనీంద్రులు శాస్త్రములు కొలువులో తర్కింపగా పుష్పవర్షము కురిసెను ఉదయాన పుష్పవర్షము కురిసెను సభయంత కలియజూచి ఏ తెంచె సంతోషమున జానకి పతిముఖము జూచి నిలచి వినయమున పట్టి అంజలి గ్రక్కునా దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపు ముందు మన మడవులకును పోగాను ముద్దు మరది వెంటను పయనమై రాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిళ వద్దు నీ ఉండు మనుచు సౌమిత్రి మనల సేవింపవచే నాడు మొదలు శయ్యపై కనుమూసి నాతి పవళించియుండే ఇకనైనా ఆనతిచ్చి తమ్ముని ఇందుముఖి కడకంపుడి ప్రాణసఖీలాగునా కూర్మితో పలుకంగ వినిరాముడు తలపోసి చూడెనంతే తన మదికి తగు విచారము బుట్టెను రమ్మి లక్ష్మణ గ్రక్కున ఉచితమా రమణి నెడబాసి ఉంటా తడవాయ ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము అన్న రాముని మాటకు లక్ష్మణుడు తను జంచి గృహమునకును ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించ విరహమ్మున తన్ను తామరచియున్న ఆ కొమ్మ తమకమున వణకదొడిగే అయ్య మీరెవ్వరయ్యా మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా ఎవ్వరును లేని వేళ మీరిపుంట ఆగడంబులకొస్తిరా మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానడు మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణములు హానివచ్చు మా అక్క మరిది వింటే మిమ్ములను బ్రతకనివ్వడు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనేమి చేతు కీర్తిగల ఇంట పుట్టి అపకీర్తి వచ్చే నేనేమి చేతు ఒకడాలి కోరి కాదా ఇంద్రునకు ఒడలెల్ల హీనమాయే పరసతిని కోరి కాదా రావణుడు మూలముతో హర్తమాయను ఇట్టి ద్రోహములు మీరు ఎరిగుండి ఇంత ద్రోహముకొస్తిరా ఆడతోడున బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును అనుచూర్మిళ పలుకగా వినివగచి లక్ష్మణుడు ఇట్లనియను శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నకరుగలరా జనకులనల్లునిగానటే భూమిలో జనకులనగానెవ్వరే సీతమరిదినిగానటే చెడెరో దయయుంచి మేలుకొనవే నిన్ను బాసినది మొదలు ఓ సఖీ నిద్రహారములెరుగను నీవు లేకాయున్నను ప్రాణసఖి ప్రాణములు నిలుపలేను అనుచు కన్నుల జలములు కారంగ లక్ష్మణుడు తాబలికెను
కత్తివరదీసి అప్పుడు లక్ష్మణుడు తావేసుకొందుననుచు అనుచువాదము చేయగా ఊర్మిళ దద్దిల్లి పడి లేచెను. ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తేజరిల్లే. ఊర్మిళ విరహమ్ములు ఇది ఎవరు పాడినా విన్నగాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును. సౌమిత్రి విష్ణులోకమునిచ్చును. సౌమిత్రి విష్ణులోకమునిచ్చును. ఆ సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుని వారికి నమస్కారాలతో ధన్యవాదాలు.